మద్యం కేసులో రిటైర్డ్ ఐఏఎస్ ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. 3 రోజుల విచారణ అనంతరం సిట్ అరెస్ట్ చేసింది. మద్యం విధానంపై చంద్రబాబు ప్రభుత్వం నమోదు చేసిన అక్రమ కేసుకు అనుకూలంగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలి అంటూ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిని సిట్ తీవ్ర వేధింపులకు గురిచేసింది. నిన్న 13 గంటలకు పైగా విచారణ పేరుతో ప్రహవాసనం సాగించింది. తాజాగా ఇద్దరిని అరెస్ట్ చేసింది సిట్. ఇక మాజీ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి, మాజీ ప్రభుత్వ అధికారి కృష్ణమోహన్ రెడ్డిల అరెస్టును ఖండించారు వైఎస్ఆర్సీపీ నేత సుదర్శన్ రెడ్డి. కక్ష సాధింపులో భాగంగానే వారిని అరెస్టు చేశారు అని మండిపడ్డారు. అక్రమంగా అరెస్టు చేసి అధికారులను వేధించడం మంచి పద్ధతి కాదు అన్నారు సుదర్శన్ రెడ్డి. లిక్కర్ కేసులో మాజీ ఐఏఎస్ ధనంజయ రెడ్డి గారు, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారిని ఇద్దరిని కూడా 3 రోజుల నుంచి విచారణ పేరుతో రోజు కూడా వాళ్ళను 3 రోజుల నుంచి ఇదే సిట్ ఆఫీసుకు పిలిచి రోజు విచారణ చేసేవాళ్ళు. ఈరోజు వాళ్ళ యొక్క యాంటిసిపేటరీ బెయిల్ అప్లికేషన్ కూడా సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరగడం, విచారణలో భాగంగా ఈరోజు విచారణ అనంతరం యాంటిసిపేటరీ బెయిల్ అప్లికేషన్ కొన్ని డైరెక్షన్స్తో ఈరోజు డిస్మిస్ చేయడం జరిగింది. 3 రోజుల నుంచి కూడా వాళ్ళు ఇక్కడే పోలీసుల అదుపులోనే ఉంటూ వాళ్ళు ఇక్కడ వాళ్ళ ఆ విచారణకు సహకరిస్తూ వస్తూ ఉన్నారు. ఇప్పుడే 7:15 సిట్ అధికారులు వాళ్ళను అరెస్ట్ చేసినట్లు నిర్ధారించడం జరిగింది. రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం మార్నింగ్ 8 o'clock కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని ఇప్పుడే తెలియజేయడం జరిగింది. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు దేవినేని అవినాష్, మల్లాది విష్ణు. రెడ్ బుక్ రాజ్యాంగంలో అధికారులను అరెస్టు చేస్తూ ఉన్నారని మండిపడ్డారు. మాజీ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి, మాజీ ప్రభుత్వ అధికారి కృష్ణమోహన్ రెడ్డిలను కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా అరెస్టు చేసింది అన్నారు. ఏపీ చరిత్రలో ఎన్నడూ ఇలాంటి సంస్కృతి చూడలేదు అని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఈరోజు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం, ఈ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎంతవరకు దిగజారిపోయారంటే ఒక కక్షపూరితమైన రాజకీయాలతో, కక్షపూరితమైన పనులతో ఈరోజు చంద్రబాబు నాయకత్వంలో ఎవరైతే రాజకీయ నాయకులు గారు ఈరోజు అధికారుల్ని, ఈరోజు పెద్దలు మాజీ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి గారిని, అదేవిధంగా పెద్దలు మాజీ ప్రభుత్వ అధికారి కృష్ణమోహన్ రెడ్డి గారిని ఈరోజు కక్షపూరితంగా, అన్యాయంగా, తప్పుడు కేసులతో ఈరోజు అరెస్ట్ చేస్తడం జరిగింది. గతంలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు ఇలాంటి సంస్కృతి అంటే ఒక ఐఏఎస్ని, ఒక ఐపీఎస్ని ఈరోజు జైల్లో పెట్టాలి, తప్పుడు కేసులతో వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పిన ఒక తప్పుడు సంస్కృతి, కొత్త సంస్కృతి ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఈరోజు ఒక కొత్త సంస్కృతి, కొత్త సాంప్రదాయం మన ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో ముందుకు వెళ్తున్నారు. ఈరోజు ఏ ఒక్కరిగారా కృష్ణమోహన్ రెడ్డి గారి పేరు కానివ్వండి, ధనంజయ రెడ్డి గారి పేరు కానివ్వండి, ఏ ఒక్కరిగారా చెప్పలా. కానీ ఈరోజు వాళ్ళందరికీ వాళ్ళు ఒక కొత్త స్టోరీ ఏదో పుట్టించుకుని వాళ్ళ పేరు గారు ఇన్వాల్వ్ అయ్యే విధంగా వాళ్ళ పేరు గారు ఏదో చెప్పారని చెప్పని ఎవరి గారు కన్ఫెషన్ ఇవ్వకుండానే ఈరోజు ధనంజయ రెడ్డి గారిని, కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. అక్రమంగా, అన్యాయంగా అధికారాన్ని ఉపయోగించి ఈ రకమైనటువంటి అరెస్టుల్ని ధనంజయ రెడ్డి గారిని, కృష్ణమోహన్ రెడ్డి గారిని వాళ్ళిద్దరి అక్రమంగా, అన్యాయంగా చేసినటువంటి అరెస్టుని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ప్రజల యొక్క అభిప్రాయం, ప్రజలకి ఏం జరుగుతుందో తెలిసే విధంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలని ప్రజల ముందుకు తీసుకెళ్తాము అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మాజీ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి, మాజీ ప్రభుత్వ అధికారి కృష్ణమోహన్ రెడ్డిల అరెస్టును ఖండించారు వైఎస్ఆర్సీపీ నేత పోతిన మహేష్. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే లేని లిక్కర్ స్కామ్ను సృష్టించింది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే వైఎస్ఆర్సీపీ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలి అని ఇష్టానుసారంగా ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తూ ఉన్నారని అన్నారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే లేని లిక్కర్ స్కామ్ని సృష్టించి మీడియా ద్వారా అబద్దాలు ప్రచారం చేసి కావాలని వైఎస్ఆర్సీపీ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలని ఇష్టానుసారం ఎఫ్ఐఆర్లు నమోదు చేసి
అసలు సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని విచారణకు పిలిచి సీనియర్ సిటిజన్స్ అని కూడా కనీసం పరిగణలోకి తీసుకోకుండా సుదీర్ఘ విచారణ చేసి గంటల పాటు మానసిక వేధింపుకు గురి చేయడం నిజంగా ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఇవన్నీ చేస్తోంది. అసలు ఏమాత్రం సంబంధం లేనటువంటి ధనంజయ రెడ్డి గారిని కానీ కృష్ణమోహన్ గారిని వీళ్ళందరిని అరెస్ట్ చేయడం ఏంటి? సుదీర్ఘకాలం వాళ్ళని విచారణ పేరుతో మానసికంగా వేధించి గంటల పాటు అడిగిన ప్రశ్నలే తిరిగి అడిగి వాళ్ళని వేధించడం ఏంటి? చంద్రబాబు కక్ష సాధింపు రాజకీయాలు చేస్తూ ఉన్నారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్టులను తీవ్రంగా ఖండించారు. కక్ష సాధింపు రాజకీయాల వల్ల వ్యవస్థలు దెబ్బతింటున్నాయని వెల్లడించారు. తప్పుడు కేసులు పెట్టి వేధిస్తూ ఉన్నారని మండిపడ్డారు. మద్యం కేసులో ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు చూపలేదు అని బెదిరించి తప్పుడు వాంగ్మూలాలు తీసుకుంటూ ఉన్నారని ఆరోపించారు బొత్స సత్యనారాయణ. చంద్రబాబు కక్ష సాధింపు రాజకీయాలు చేస్తూ ఉన్నారని మండిపడ్డారు. మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్టులు అప్రజాస్వామికమని వెల్లడించారు. హామీల అమల్లో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారు అని ఆరోపించారు. అందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారని ఆరోపించారు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. కక్ష సాధింపు కోసమే మద్యం కేసు పెట్టారు అని ఆరోపించారు మాజీ మంత్రి పేర్ని నాని. ఈ విషయం కోర్టులకు కూడా అర్థమైందని వెల్లడించారు. స్కిల్ స్కామ్ లో దొరికిపోయిన చంద్రబాబు జైలుకు వెళ్లారు అని, అందుకే వైఎస్ జగన్ ను కూడా ఏదో ఒక కేసులో జైలుకు పంపాలి అని కుట్రలు చేస్తూ ఉన్నారని మండిపడ్డారు. ఇక ఈ కేసులో ఎక్కడా వైఎస్ జగన్ ప్రమేయం లేదు అని స్పష్టం చేశారు పేర్ని నాని. ఆ స్కిల్ స్కామ్ లో దొరికిపోయి 50 రోజులు పైబడి 50 రోజులు 60 రోజులు జైల్లో ఉన్నాను కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నేను 60 రోజుల్లో ఎంతోమంది నాకన్నా ఒక్క రోజన్నా జైల్లో పెట్టించాలి. ఈ తాపత్రయం మినహా మరి జనానికి ఏం మాట ఇచ్చాం, లేదా ఈ రాష్ట్రానికి ఏమేం చేస్తా అన్నాం, ఊరూరా సంపద సృష్టి అని చెప్పుకుంటూ తిరిగారు కదా. ఆ సంపద సృష్టి లేదు, జనాలకు ఇచ్చిన హామీలు లేదు, ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు.